నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛ సర్వేక్షణలో మొదటి స్థానంలో నిలిచిన పుంగనూరు పురపాలిక. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సెమీపతి యాదవ్ నియామకం. అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి. డాక్టర్ మధుసూదనాచారి. వార్తల వివరాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణాలు నగరాలను స్వచ్ఛంగా మార్చేందుకు ప్రత్యేక దృష్టి సారించాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ఏడాదికి గాను రాష్ట్ర స్థాయి పోటీల్లో ర్యాంకులను గురువారం పురపాలక మంత్రి నారాయణ విడుదల చేశారు. బృందాలు బహిరంగ మలమూత్ర విసర్జన, చెత్తరహిత పట్టణంపై సర్వే నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు ఇంటింటా చెత్త సేకరణ, రోడ్ల శుభ్రత, కాలువల నిర్వహణ, ట్విన్ బిన్స్ సేవల వినియోగం, చెత్త నుంచి ఎరువు తయారీ ప్రక్రియ ఎలా జరుగుతుందో పరిశీలించాయి. ప్రజల అభిప్రాయాలు సేకరించి మార్కులు కేటాయించడంతో పుంగనూరు పురపాలిక రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచింది. పోటీల్లో 12,500 మార్కులకు 7,697 మార్కులు పుంగనూరు పురపాలిక సాధించింది. పట్టణ ప్రజలకు ఫోన్ చేసి పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగు, డంపర్ బిన్స్, పుష్ కార్డుల వినియోగంపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకు పురపాలక అధికారులు, ప్రజలు, కార్మికుల సమిష్టి సహకారంతో సాధించామని, ప్రజలు, దుకాణదారుల సహకారం అవసరమని కమిషనర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా యాదవ్ కులానికి చెందిన సెమీపతి యాదవ్ ను నియమించింది. తన పార్టీకి అందించిన సేవలను గుర్తించి తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగానే స్థానిక ఎన్టీఆర్ కోడూరులో సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ సెమీపతి యాదవ్ను మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఒక విద్యార్థి ఒక మొక్క కార్యక్రమం ఆవిష్కరణ చేశారు. కళాశాల అభివృద్ధి దిశగా హరిత ప్రస్థానం. ప్రతి విద్యార్థి తను చదివే సమయంలో కళాశాలలో ఒక మొక్కని నాటాలని, దానిని పెంచుతూ సంరక్షించాలని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ విద్యార్థులకు సందేశం ఇచ్చారు. మొక్కల పెరుగుదలపై పర్యవేక్షణ చేయడానికి ప్రత్యేక మెకానిజాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. మొక్కలను సజీవంగా అభివృద్ధి పరిచిన విద్యార్థులకు గుర్తింపు మరియు ప్రశంసలు కూడా ఇవ్వబడతాయని తెలిపారు. కళాశాల రూపురేఖలను మార్చే లక్ష్యంతో శ్రీనివాస్ తీసుకుంటున్న ఈ కార్యక్రమం ఆయన నాయకత్వానికి అద్దం పడుతుందన్నారు. తిరుమలలోని పాత
పాత భవనాలను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ఉపయోగంలోకి తీసుకురావాలని టీటీడీ ఈవో సామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో నిరుపయోగంగా ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ భవనాన్ని శుక్రవారం ఉదయం అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భవన పరిస్థితిపై ఆరా తీస్తూ మరమ్మతులు చేయడం లేదా ఆ ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అంతకుముందు హెచ్విడిసి, బాలాజీ నిలయం, తిరుమల మందిరం విశ్రాంతి భవనాలను పరిశీలించి పరిస్థితిని బట్టి మరమ్మతులు, పునర్నిర్మాణంపై కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో టీటీడీ సిఈ సత్యనారాయణ, ఈఈ వేణుగోపాల్, డిప్యూటీ ఈవో భాస్కర్, పంచాయతీ మరియు రెవెన్యూ డిప్యూటీ ఈవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పట్టణం తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయంలో జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు శుక్రవారం అర్చకులు అమ్మవారిని మేల్కొల్పి అభిషేకించారు. తర్వాత వివిధ రకాల పుష్పాలతో అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోగా మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి హారతులిచ్చారు.
అదే ప్రకారముగా 25 తేదీ వరకు కూడాను అమ్మవారి యొక్క విశేషముగా ఉత్సవాలు జరుగుతుంది. చివరి రోజు 25వ తేదీ ప్రాతకాలం అమ్మవారికి పంచామృత అభిషేకముతో జరుగుతుంది. తర్వాత మాధ్యాహ్నకములు 12 గంటలకు అన్నదానము ప్రసాద సేవ జరుగుతుంది. అదే ప్రకారంగా సాయంకాలము విశేషముగా అమ్మవారికి తెప్పోత్సవము జరుగుతుంది. రాత్రికి అల్పాహారముగా ఉపహారము స్వామి యొక్క అమ్మవారి ప్రసాదము దొరుకుతుంది. కావున అందరూ గ్రామస్తులు మరియు భక్తులందరూ కూడాను ఈ సేవల్లో ప్రతి ఒక్క సేవలో కూడా భాగవహించాలి. మరియు ఆ అమ్మవారి యొక్క సేవను చేసి కృతార్థులు కావాలి, మీ ఇష్టార్థులు పొందాలి అనేసి కోరుతుంటూ స్వామి యొక్క కైంకర్యంలో అందరూ కూడా పాల్గొనాలి అని కోరుతూ మరి ఒక్కసారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ మధుసూదనాచారి విజ్ఞప్తి చేశారు. పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల జబ్బులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. డాక్టర్లు అందుబాటులో ఉంటూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. రక్త పరీక్షలు, ఆపరేషన్లు, ఎక్స్రే ఇలా వివిధ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు మన ప్రభుత్వ ఆసుపత్రి గత 2 సంవత్సరాల నుంచి కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ అయింది. అప్గ్రేడ్ చేసి మనకు స్పెషలిస్ట్ సేవలు అందరూ ఉన్నారు. ఇంకా గైనకాలజిస్ట్ విభాగం 2, సర్జికల్ విభాగం 2, చిల్డ్రన్స్ విభాగం 2, ఇప్పుడు కొత్తగా ఫిజిషియన్ ఒకరు జాయిన్ అయినారు. తర్వాత ఆర్థో డాక్టర్ ఉన్నారు, డెర్మటాలజిస్ట్ ఉన్నారు, తర్వాత ఆప్థమాలజిస్ట్ ఉన్నారు, జనరల్ డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ సేవలు ముందు కన్నా ఇప్పుడు పెరిగినాయి. అట్లాగే మనం ఆరోగ్యశ్రీ కేసెస్ కూడా ఆరోగ్యశ్రీలో కూడా ఎన్టీఆర్ వైద్య సేవల్లో కూడా ఆరోగ్యశ్రీలో కూడా కేసెస్ పెరిగినాయి. దాదాపు ప్రతి నెల మనం 80 నుంచి 90 కేసుల దాకా ఆరోగ్యశ్రీ కేసులు చేస్తున్నాము. అంతకుముందు 1-2 ఉండేవి, అలాంటి 80 దాకా చేస్తున్నాము. అలాగే ఆర్థో కేసెస్, జనరల్ సర్జరీ కేసులు, గర్భాశయ చికిత్సలు అంటే సంచి సర్జరీస్ అందరూ మన నాయక్ సార్లు చేస్తున్నారు. అట్లాగే ఆర్థో కేసులు పీఓ చేస్తున్నారు, మైనర్ కేసు చేస్తున్నారు. అట్లాగే పాము కాటుకు తర్వాత విషయం తీసుకున్న వాళ్ళకి పురుగు మందులు తగిన కూడా కొత్తగా ఫిజిషియన్ జాయిన్ అవ్వడం వల్ల మనకు సేవలు ఇంప్రూవ్ అయినాయి. అట్లాగే స్కిన్లో స్పెషల్ కేసులు మనకు డెర్మటాలజిస్ట్ చేస్తున్నారు. ఇంకా పీడియాట్రిక్ విభాగంలో స్పెషలైజ్డ్ విభాగం ఉంది, న్యూనటల్ కేర్ ఉంది. ఇవన్నీ కూడా మనకు చాలా ఉపయోగం ఉన్నాయి.
త్వరలో పిల్లల కోసము ఎన్టీఆర్ బేబీ కిట్స్ కూడా రాబోతున్నాయి. ఇవన్నీ గత 1.5 సంవత్సరం నుంచి కూడా మన సేవలన్నీ విస్తృతంగా అయినాయి. అట్లాగే ఓపీ సేవలు కూడా మనం 4 వరకు అందిస్తున్నాము. ప్లస్ అడ్మిషన్స్ అన్నీ 24 గంటలు చేస్తున్నాము. అందువల్ల ఐపీ సేవలు, ఓపీ సేవలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే మనకు రక్త పరీక్షలకు అయితే పక్కన ఉన్న పిఎస్సీ నుంచి అర్బన్ హెల్త్ నుంచి కూడా మనకు చాలామంది వస్తున్నారు. మనకు అన్ని పరీక్షలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం కూడా చాలామంది మధ్య వస్తున్నారు. ఇప్పుడు షుగర్ పేషెంట్ కోసం చాలా వాళ్ళందరికీ ఎవ్రీ 3 months కూడా మనం కంటిన్యూగా చెకప్ చేయడం వల్ల షుగర్ పెయిన్లో ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళందరికీ చాలా వరకు షుగర్స్ అంతా కంట్రోల్ చేస్తున్నాము, బీపీ షుగర్స్ కంట్రోల్ చేస్తున్నాము. చాలామంది అర్థం చేసుకుని నోట్బుక్ కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు కంటిన్యూగా వాళ్ళకు ప్రోగ్రెస్ చేయడానికి ఫాలోఅప్ చేస్తున్నాము. ఇవన్నీ మనకు సేవలన్నీ పెరుగుతున్నాయి. కాకపోతే ఇంకా కొంచెం ఊరి దూరం వల్ల కూడా కొంతమంది పాపం ముసలి వాళ్ళు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ రోజులు పెరుగుతున్నాయి. ఇంకా సేవలు ఇంప్రూవ్ చేయడానికి మా టీం అందరూ కూడా ప్రయత్నిస్తున్నాము. ప్రజలందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. ఇప్పుడు సీజన్లలో జబ్బులు కూడా మనం వచ్చినప్పుడు కేసీటీ వాళ్ళు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రత్యేక ఏమైనా శ్రద్ధ తీసుకోవాలని కూడా ప్రచారం చేస్తూ మాకు హెల్ప్ చేస్తున్నారు. సో విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఇట్లాగే సేవలు ఇంప్రూవ్ చేసుకొని మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 22న చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో నిర్వహించు ప్రపంచ మామిడి దినోత్సవం జయప్రదం చేయాలని మామిడి రైతు సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ డాక్టర్ జనార్దన్, ఏపీ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామానాయుడు పేర్కొన్నారు. తిరుపతి గంధమనేని శివయ్య భవన్లో ప్రపంచ మామిడి దినోత్సవ కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సీజన్లో మామిడి రైతుల చేతికి అందిన పంట అమ్ముకోవడానికి పడ్డ అష్ట కష్టాలు అలివి కానివని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 12 రూపాయల ధర సాధన కోసం నెల రోజులుగా రైతు సంఘాలు, మామిడి రైతులు పోరాడాల్సి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా గుజ్జు ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్గా ఏర్పడి రైతులను తీవ్ర వేదనకు గురి చేశారని తెలిపారు. ర్యాంపుల వద్ద మరీ దారుణంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రపంచ మామిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని భవిష్యత్తులో ఇలాంటి చేదు అనుభవాల్ని రైతాంగం చవి చూడక ఉండేలా పటిష్టమైన విధానం అనుసరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తోంది. ఇక్కడ ఉద్యానవన శాఖ అనేది పకడ్బందీగా పనిచేస్తే తప్ప ఇక్కడ ఈ యొక్క హార్టికల్చర్ హబ్ అనేది సాధ్యపడదు. ముఖ్యంగా రాయలసీమలో చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 2,50,000 ఎకరాలు ఈరోజు మామిడి పండిస్తున్నారు. ఈ మామిడి రైతులు ప్రతి సంవత్సరము ధర కోసం దురడ్డికే పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం కూడా గత నెల రోజులుగా పోరాడినారు. ప్రభుత్వంతో కనీసం 4 రూపాయలు సబ్సిడీ సాధించుకున్నారు. కానీ ఈ యొక్క గుజ్జు యజమానుల యొక్క సిండికేట్ని కట్టడి చేయడంలో రైతు సంఘాలు విఫలమైనాయి. పూర్తిగా మధ్యలో ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే 12 రూపాయలు ఇస్తానని చెప్పిందో ఆ 12 రూపాయలు అమలు చేసుకోవడానికి కోసం రైతు సంఘాలకు కనీసం ఉద్యమం చేసే నెల రోజులు కానీ ప్రభుత్వం నుండి పూర్తిగా అధికారుల నుండి పూర్తిగా ప్రోత్సాహం కరువైంది. ఈరోజు ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 4 రూపాయలు సబ్సిడీ ప్లస్ 8 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వడానికి, దాన్ని ఇప్పించడానికి ప్రభుత్వం కృషి చేయాలా. ఈ మామిడి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే ఈ సమావేశంలో భవిష్యత్తులో ఇలాంటి అష్టకష్టాలు పడకుండా రైతులందరూ సజావుగా పండించిన పంటని ఫ్యాక్టరీలు సరఫరా చేయడం కోసం, అమ్ముకోవడానికి కోసం వెసులుబాటు కల్పించాలని చెప్పి ఆ పద్ధతిలో రేపు జరిగేటువంటి మామిడి దినోత్సవాన్ని జయప్రదం చేసేందుకు రైతులంతా కూడా పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. స్వచ్ఛ సర్వేక్షణలో పుంగనూరు మున్సిపాలిటీ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగా శుక్రవారం ప్రజా సంఘాల నాయకులు మరియు సంకల్ప సొసైటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తూ ఘనంగా సత్కరించారు. పుంగనూరు నందు సంకల్ప సొసైటీ మరియు మున్సిపల్ వారి సంయుక్త సహకారంతో ప్లాస్టిక్ బ్యాన్ పైన అవగాహన సదస్సులు మరియు నార సంచులు, గుడ్డ సంచులు విరివిగా ఉపయోగించాలని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు మరియు విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాలు, తడి చెత్త, పొడి చెత్త పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. కావున ఈ ర్యాంకు సాధించడానికి అవకాశం ఏర్పడింది. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు రాజు, రెడ్డి, ముబారక్, కుమార్ మరియు ప్రజా
ప్రజా సంఘాల నాయకులు, ఆర్యవైశ్య యువ నాయకులు నందకుమార్, అమరావతి సురేష్, రాజేంద్ర, రామ్ కుమార్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సంకల్ప సొసైటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన మున్సిపల్ కమిషనర్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఎందుకంటే మంచి అభివృద్ధి ఇలాంటి చేసినప్పుడు మా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందేదానికి ఇలాంటి మేము చేసేవి ఏవైతే ఉన్నాయో వీటిని ముందుకు తీసుకెళ్తారని, రాబోయే కాలంలో పుంగనూరుని మరింత అభివృద్ధి చేస్తారనే ఒక ఉద్దేశంతో మేము ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో పుంగనూరుకి ఎన్నో అవార్డులు రావడం జరిగింది. సారు వచ్చిన తర్వాత ఈరోజు పుంగనూరులో పారిశుద్ధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు రాష్ట్రంలోనే 7వ స్థానం, జిల్లాలో ప్రథమ స్థానం రావడం జరిగింది. ఇలాంటి అధికారులు ఉంటే పుంగనూరులో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధిని చూసి ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే మున్సిపాలిటీ అనేది ఈ ఏవైతే ఉన్నాయో శాఖల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రజలు సహకారము, అధికారుల సహకారంతో ఈరోజు ఈ అవార్డు రావడం జరిగింది. అందుకు సార్కు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాము. ఇంకోటి ఏమంటే సార్ చెప్పినట్లుగా ఈరోజు పారిశుద్ధ కార్మిక దేవుళ్ళు. ఎందుకంటే ప్రజలు లేకముందే వాళ్ళు 5 గంటలకి లేచి వచ్చి ప్రజల్లో లేచి ఇంట్లో నుంచి షాపుల్లో నుంచి బయట వచ్చేలోగా ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ్యం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేసే దాంట్లో మన కమిషనర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో పుంగనూరుకు రాష్ట్ర స్థాయిలోనే ఒక ప్రత్యేక చొరవ తీసుకొని వస్తారని మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ప్రజలకు కూడా నేను ఒక చిన్న విన్నపం, ఎందుకంటే ప్రజల సహకారం ఉంటేనే అధికారులకు ఇలాంటి కార్యక్రమాలు పుంగనూరుకి మంచి అవార్డు రావడానికి ఆస్కారం ఉంటుంది. వనమల్దిన మార్గంలోని పుంగనూరు పట్టణం రామ్నగర్ సమీపంలో రోడ్డు దెబ్బతింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ఏర్పడ్డ గోతుల కారణంగా పలువురు ప్రమాదానికి గురవుతున్నారు. అంతేకాకుండా రోడ్డుపై వర్షపు నీరు నిలుస్తూ ఉండటంతో వాహనాల రాకపోకల సమయంలో ఇళ్లపైకి, పాదచారులపైకి బురద నీళ్లు ఎగురుతున్నాయని స్థానికులు తెలిపారు. తనిఖీ కేంద్రం వద్ద గురువారం రాత్రి చిరుత హల్చల్ చేసింది. తనిఖీ కేంద్రానికి సమీపంలో జింకను వేటాడింది చిరుత. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద జింక కళేబరం లభ్యమైంది. జింక కళేబరాలను ఫారెస్ట్ అధికారులు తొలగించారు. ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా గ్రామ దేవతల ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవార్లకు పూజలు చేయడము తరతరాలుగా మన ఆచారం కాబట్టి అదే ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరము మేము ఆ పెద్దల నుండి నేర్చుకొని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వచ్చే మంగళవారము పటాలమ్మ తల్లికి దీపాలు మోయాలని అందరూ భక్తాదులందరూ కలిసి నిర్ణయించడం కూడా ఏడు మంగళవారము శుక్రవారము మరియు మంగళవారము అమ్మవారికి గుండెలు నీళ్ళతో అభిషేకం చేసి అమ్మవారికి ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ నుండి పటాలమ్మ గుడి వరకు ఊరేగింపుగా వెళ్ళి అక్కడ పనులు సమర్పించి అమ్మవారికి పూజలు చేయడము మా తరతరాల ఆచారము. ఆచారం ప్రకారం వచ్చే మంగళవారము ప్రతి ఇంటి నుంచి ఎక్కువ భక్తాదులు దీపం తీసుకొని వస్తారు. ఆ దీపాలు ఊరేగింపుగా తీసుకెళ్ళి అమ్మవారికి పూజ చేసి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము. ఆ పూజలు నిర్వహించేదానివల్ల ప్రతి సంవత్సరం వర్షాలు సక్రమంగా పడి రైతులందరూ సంతోషంగా తమ పంటలు పండించి ప్రజలందరూ క్షేమ క్షేమాలతో ఉండాలని వాళ్ళు ఆశీర్వదిస్తారు. కాబట్టి రైతులకు ప్రజలకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం జరిగే కార్యక్రమంలో పట్టణంలోని ప్రతి హిందూ బంధువులు పాల్గొని అమ్మవారికి కొంత పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. సంవత్సరము మేము జరిపే ఈ కార్యక్రమాన్ని కేసీటీవీ ద్వారా ప్రజల ప్రచారం కేసీటీవీ సిబ్బందికి మరియు ముత్యాలన్న గారికి మా ఎన్ఎస్పేట భక్త బృందం తరఫున ధన్యవాదాలు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వచ్ఛ సర్వేక్షణలో మొదటి స్థానంలో నిలిచిన పుంగనూరు పురపాలిక. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సెమీపతి యాదవ్ నియామకం. అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి. డాక్టర్ మధుసూదనాచారి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.